నిషా వీళ్ళని తీసుకొచ్చేసింది. మిగతా వాళ్ళకి ఆకాశరామన్నల కబురు అందింది కదా, ఇంకా రాలేదేంటి? ఎవరో మీ కాలేజీలో రాత్రి నుండి దారుణం జరుగుతోంది, వెళ్ళి చూడండి అని ఫోన్ చేశారు. ఏమో సార్, నాకు ఫోన్ వచ్చింది. మన కాలేజీలో ఎవరేం చేస్తున్నారు? వదిలిపెట్టకూడదు సార్ వాళ్ళని. ఎస్, ఓకే. పంచాయతీకి సభ సిద్ధం. చామంతిని ఇట్నుంచిటే గెంటేయడానికి రంగం సిద్ధం. ఎక్కడమ్మా? చూద్దాం అంకుల్, ఆగండి. అప్పుడే చామంతి ఏ తప్పు చేయలేదు, వీడియో అబద్ధమని ఒక నిర్ణయానికి వచ్చేయకండి. రండి రండి ఆంటీ, రండి. ప్రేమ్బాబు, ప్రేమ్బాబు, తెల్లారిపోయింది. ఎవరో వచ్చినట్టున్నారు. తలుపు కొడతాం చాం, తీస్తారు. ఏంటి అంకుల్ ఇంకా సైలెంట్ గా ఉన్నారు? ఇప్పుడే ఉంటారు. మీరు ఆణిముత్యమని నమ్ముతున్నా ఈ చామంతి భాగవతం బయటపడింది కదా, ఇప్పుడేం చెప్తారు? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. మాట్లాడండి. అయ్యగారు, మీకేదేదో తప్పుగా చెప్పి తీసుకొచ్చినట్టున్నారు. అక్కడ ఏం జరగలేదు అయ్యగారు. మరి ఇక్కడ మీరిద్దరూ ఎందుకున్నారు? నాన్నా. ఏంట్రా నాన్న? కళ్ళతో చూశాక కూడా మళ్ళీ ఏం చెప్పినా మీ నాన్న నమ్మిస్తారని ఎలా అనుకున్నావు? ఏం మందు పెట్టేవే వాడికి? ఏంటి ప్రేమిది, మీరిలాంటి పని చేస్తారని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్, ఇక్కడ మేము ఎందుకు ఉండాల్సి వచ్చిందో మీకు తెలియక వేరేలా అనుకుంటున్నారు. వేరేది లానే కదా ప్రేముంది.
మళ్ళీ వేరేలా అనుకోకండి అని అంటున్నావు? పని దానికి ఇంటి పనులే చెప్పాలంకల్. కాలేజ్కి పంపిస్తే పంపిన ఇంటికే ఎలా ఎసరు పెట్టాలన్న ఆలోచనలొస్తాయి. ఎందుకే హర్ష ఇది ఇంట్లో ఉండకూడదు అని చెప్పేది? వింటున్నావా? ఇంక వింటాడులే అత్తయ్య. ఇక దీన్ని మన గుమ్మంలో కూడా రానివ్వద్దు. నాన్న, నేను నిజం చెప్తున్నాను వినండి. చామంతిని గుణగాడు ఈ రూమ్లోకి తీసుకొచ్చి ఏదో చేయడానికి బంధించాడు. నేను తను ఇక్కడే ఉందని కనిపెట్టి తీసుకువెళ్దామని అనుకునే లోపు వాడే బయట లాక్ చేసేశాడు. అవునయ్య గారు, ఎంత తలుపులు కొడుతున్నా ఎవరు తీయలేదండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నాటకాలాడుతున్నావే? తలుపులో గుణ వేసేశాడా? ఏమంకల్, ఇప్పుడు మనం వచ్చినప్పుడు లాక్ వేసిందా? అడ్డంగా దొరికిపోయాక కూడా ఇంకా తప్పించుకోవాలని చూడుకు. లేని గుణ మీద నిందలు వేయకు. నువ్వింకా దీన్ని కాపాడాలని చూడుకు. నాన్న, నేను చెప్పేది నిజం నాన్న. ఆ గుణగాడే చేశాడు. అవునయ్య గారు, మేము అబద్ధం చెప్పట్లేదు. గుణానే చేసింది. కాలేజ్లో ఎవరూ లేకపోవడం వల్ల మేము అందులోనే లాక్ అయిపోయాము. అవునా? కాలేజ్లో ఎవరూ లేరని అనుకుందాం. మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదా. మాలో ఎవరికైనా ఫోన్ చేస్తే మేమొచ్చేవాళ్ళం కదా. మరెందుకు చేయలేదు? నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. లేదమ్మగారు, మేం ఫోన్ చేయడానికి ప్రయత్నించాము. సిగ్నల్ లేకపోవడం వల్ల ఫోన్ పనిచేయలేదు. నా ఫోన్కి సిగ్నల్స్ ఉన్నాయి కదా, నీకెందుకు లేవే? వింటున్నావుగా హర్ష? అబద్ధాల మీద అబద్ధాలు. లేదమ్మా, తను చెప్తుంది నిజం. నిన్న మా ఫోన్స్ పని చేయలేదు. ఇక చాలా ఆపు ప్రేమ్. మీరు ఎన్ని చెప్పినా ఇక్కడ నమ్మడానికి ఎవరు పిచ్చివాళ్ళు లేరు. తప్పు చేశారు అన్నది వాస్తవం. దీన్ని మీరు మార్చలేరు.